గోధుమ రవ్వ అనగానే చాలామంది లైక్ చేయరు. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో చేసుకోండి, డెఫినెట్గా అది మీ ఫేవరెట్ లిస్ట్లో యాడ్ అవుతుంది. ఫస్ట్ అల్లం వెల్లుల్లి సన్నగా కట్ చేసుకోవాలి, క్యారెట్, మిర్చి, ఆనియన్ అండ్ కొత్తిమీర కట్ చేసుకోవాలి. మెయిన్గా గోధుమ రవ్వ 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. అది పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత మనం ప్యాన్లో ఆయిల్ బాగా వేడైన తర్వాత ఎగ్ బీట్ చేసుకున్నది వేయాలి. వెంటనే అయితే కలపద్దు, కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మిక్స్ చేసుకుంటే ఎగ్ కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా ఉంటుంది. సో తర్వాత సాల్ట్ అని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఇందాక మనం ఏవైతే వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ యాడ్ చేసుకోవాలి. సో మీరు కావాలంటే ఇంకొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చినవి. ఇవి సాట్ అయిన తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న గోధుమ రవ్వ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడే మనం సాల్ట్ కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. సో అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన గోధుమ రవ్వ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. రైస్ బదులు ఇట్లా గోధుమ రవ్వతో ట్రై చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ టైంలో కానీ ఈజీగా ఎంజాయ్